మీకు ఎందుకు ఇవ్వాలి సీట్ అంటే ఏం చెప్తారు రాజేశ్వర్ గారు మీరు? 12 ఏళ్ళ నుండి నేనున్నాను, ప్రజల్లో ఉన్నాను. ఉమ్, ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నాకు తెలిసినంతకు ఇంకెవరికి తెలియదు. ఉమ్, రాపాక ప్రస్తుతం వాళ్ళంతా ఓన్లీ పొలిటీషియన్స్. ఓకే. నేనే పొలిటీషియన్స్ని, టెక్నోక్రాట్ని, అడ్మినిస్ట్రేటర్ని. ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఈ ప్రాబ్లం ఉందని ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉందంటాడు. ఆ ఆఫీసరు మనిషి వచ్చి ఎగ్జామిన్ చేసి దానికి సొల్యూషన్ ఉంటుందని పెద్ద ఆఫీసర్కి చెప్పి దాన్ని శాంక్షన్ చేయించుకొస్తాడు. ఉమ్, ఈ సిస్టమ్ అవసరం లేదు నాకు. ప్రాబ్లం ఏముందో సొల్యూషన్ మీరే ఆ చెప్తారు. ప్రాబ్లం సొల్యూషన్ ఏంటో నాకు తెలుసు. ఉమ్, దాన్ని ఎక్కడ శాంక్షన్ అవుతుందో కూడా తెలుసు, ఎక్కడ డబ్బులు ఉంటాయో నాకు తెలుసు. ఓకే. మీకు బ్యూరోక్రాట్గా మీరు పనిచేశారు కాబట్టి మీరు సమస్యని తెలిస్తే మీరే దాన్ని సాల్వ్ చేసుకోగలిగిన రూట్ కూడా మీకు తెలుసు అంటారు. 22 ఏళ్ల క్రితం ఉమ్, జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ అనే పోస్టు చంద్రబాబు గారు సీఎం ఉండగా ఉమ్, సెక్రటరీలో నాకు వేశారు. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఏది ఎలా శాంక్షన్ చేయాలి అనేది నాకు తెలుసు. ఏ ఫండ్ స్టేట్ గవర్నమెంట్లో వస్తుంది, ఉమ్. ఏ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్లో వస్తుంది. సరే సార్, ఇప్పుడు మీకు సీట్ రాకపోవడానికి ఏదైనా అపనమ్మకం కారణం అంటారా? నేనేమనుకోవట్లేదు, అట్లాగటువంటిది ఏముండదు. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అనేది జగమెరిగిన సత్యం. సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు పార్టీలోకి వచ్చి ఆయన దగ్గర కూడా సుదీర్ఘకాలమే ఉన్నారు. అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో మీరు విభేదించారు, 2 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చారు. కానీ మూలాలను బట్టి ఏమన్నా అంచనా వేస్తున్నారా? అలాంటిది ఏమన్నా మీకు మైనస్ అయ్యిందా? దీంట్లో నేను తప్పనిసరిగా మీతో విభేదించాలి. ఉమ్, నేను రాజశేఖర రెడ్డి గారికే కాదు, నేను చంద్రబాబు గారికి కూడా చాలా అత్యంత ఆప్తుడిని. ఓకే. నేను 95, 96లో మేము చేసిన కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉమ్, ఆయన స్పెషల్గా వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేసినటువంటి సందర్భాలు, ఆ ఫోటోలు కూడా నేను నా దగ్గర. ఉమ్, మరి ఆ ఫోటోలు చూపిస్తారంటే నేను చూపిస్తాను. ఉమ్, దాని తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారితో కూడా మంచి క్లోజ్ రిలేషన్ ఉంది. అలాగే రోషి గారితో కూడా బాగా క్లోజ్ రిలేషన్ ఉంది. ఉమ్, నేను ఎవరైతే ప్రజల కోసం చేస్తారో వాళ్ళని చాలా ఇష్టపడతాను. ఉమ్, ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సరిగ్గా చేయట్లేదని ఒక అనుమానం నాకు బాధ వచ్చి విభేదించి వచ్చాను. ఉమ్, నేను వచ్చింది ఆశ్రమించగా రాలేదు. ఉమ్, ఆయన ఇచ్చిన పదవి కూడా అక్కడ పడేసి వచ్చాను. అంత పదవి ఎవరు వదులుకోలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర అటువంటి పదవి ఎవరైనా వదులుకున్నారో చెప్పండి. ఉమ్. ఇటువంటి పదవులు ఎవరైనా రిజైన్ చేశారు ఇంతవరకు? ఎవరు మీరు చేశారు. మీ తర్వాత ఒక మా సీనియర్ జర్నలిస్ట్ చిన్న పదవి, రామచంద్రమూర్తి చాలా చిన్న పదవి అయింది. అయిందా? నాకు ఇచ్చిన పదవి క్యాబినెట్ హోదా. ఓకే. ఏంటి సార్ మీకు ఇచ్చిన పదవి? అడ్వైజర్ టు గవర్నమెంట్, పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్. అటువంటి పదవి రిజైన్ చేసిన ఎవ్వరు లేరు. సో కేవలం అసంతృప్తితోనే మీరు అసంతృప్తి కాదు, ఆయన చెప్పింది సరిగ్గా చేయలేదు, ప్రజలకు ఆయన సరిగా చేయట్లేదు. Yes. సార్ 2014-19కి ముందు మీరు నమ్మారా ఆయన్ని? అంటే ఆయన ఒకవేళ అధికారంలోకి వస్తే బాగా చేయగలుగుతాడని నమ్మారు? నమ్మాను. ఆయన వచ్చాక ఆయన ఫెయిల్ అయ్యాడని బాధతో బయటకు వచ్చారు. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, పార్టీలోకి తీసుకునే ముందు అన్న అన్నారు ఆయన, అన్న నాన్న బాగా తెలుసు కదా మీకు బాగాను, నాన్నకంటే 10 నేను చేస్తాను పేదలకు అందరికీ అన్నారు. 10 కాదు, వాళ్ళ నాన్నగారు చేసిన దాంట్లో ఒక 10% కూడా చేయలేదు. అందుకని మరి మీరు ఆలోచనలు. సార్ నేను మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, మీరు జనసేన పార్టీలోకి వచ్చేటప్పుడు మీరు 17 సార్లు సమాలోచనలు చేసి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఫస్ట్ సమావేశం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో సమావేశాలు పెట్టి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? లేదు జనసేనలోనే మనం ఉందామని మీరు ఆత్మీయ సమావేశం ద్వారా చెప్తున్నారా? నేను వాళ్ళ ఆందోళన పోగొట్టేదానికి, వాళ్ళ పార్టీ విడిచి ఎళ్ళగా ఉండేదానికి, అడ్డుకట్ట వేయడానికి, వాళ్ళకి అన్ని నిజాలు చెప్పి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి నేను సమావేశం పెట్టానండి. తర్వాత వాళ్ళే మళ్ళీ అడుగుతాను, నేను
ఇదేమన్నా ఇన్ని రోజులు వచ్చాయి మరి ఏం చేద్దామంటారు. మళ్ళా మీటింగ్ పెడతాను. నా వాళ్ళంతా ఇటువంటి వాళ్ళు దగ్గర 7-8 వేల మంది ఉంటారు నాకు. వాళ్ళంతా ఏం చెప్తే అది చేద్దామని అట్లా నేను చేశాను. అప్పుడు ఇక ముందు కూడా వాళ్ళతోటే ఉంటాను నేను. వాళ్ళు కూడా పార్టీ మారండి అంటారు, మారుతారా? లేదు ఇండిపెండెంట్ గా పోటీ చేయండి అంటారు, 7,000 మంది 8,000 నాకు మంది తెలిసినంత వరకు చేస్తారా? అట్లా అటువంటి డెసిషన్ వాళ్ళు తీసుకోని చెప్పరు. ఎందుకంటే మాకు డెవలప్మెంట్ కావాలి, వాళ్ళు బాగు కావాలి. ఈ బాగు చేసే ప్రభుత్వాలు అవసరమైతే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు, పేద ప్రజలందరికీ చేద్దామని చెప్పేసి. అది ఎలాగో ఆయన నెరవేరుస్తారు. తప్పదుగా ఒకసారి మళ్ళీ రీఎష్యూరెన్స్ చేసుకుంటాం ఆయన దగ్గర. రీఎష్యూరెన్స్ చేసుకుంటారు, ఆయన నెరవేరుస్తారు. సో అటువంటి నా ప్రజలు అందరూ హ్యాపీగా ఉంటే సరిపోతుంది మాకు. అది అంటే ఇప్పుడు మీ డెసిషన్ పార్టీలో ఉండాలనా, లేకపోతే పార్టీ ఓకే నియోజకవర్గ అభివృద్ధి అనేది ఓకే డెఫినెట్గా అది మీరు హామీ పొందుతారు అనుకుందాం. హామీ పొందితే మీరు పార్టీలోనే ఉంటారు కదా తప్పనిసరిగా. అక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ విభేదించాను, పేద ప్రజలకు అందరూ అన్యాయం జరుగుతుందని విభేదించాను. ఇక్కడ పేద ప్రజలందరికీ నేను జరుగుతుంది అన్నప్పుడు నేను విభేదించాల్సిన పనే లేదు. సార్ ఇప్పుడు సర్వేలు చేసుకుంటారు కదా సార్, ఆ సర్వేలు లాంటివి ఏమైనా జరుగుంటాయి కదా, జనసేనలో కూడా సర్వేలు చేసుకుంటారు కదా. ఆ సర్వేల్లో డెఫినెట్గా మీ పేరు, దేవవరప్రసాద్ గారి పేరు, ఇంకెవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఆ పేర్లన్నీ వచ్చి ఉంటాయి కదా, IVRS కాల్స్ వస్తున్నాయి కదా. ఇవన్నిటినీ చూసుకొని క్రోడీకరించుకోనే కదా ఇవాళ సీట్ ఇచ్చి ఉంటారు ఆయన. ఆ సర్వేలు సరిగ్గా జరగలేదంటారా? తప్పనిసరిగా అలాగే చేస్తారు సార్. నాకు తెలిసినంత సర్వేలన్నీ కూడా బొంతురాజేశ్వరరావు కావాలని అడిగినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చాలా మందికి వచ్చిన తర్వాత 90% నేను మీ పేరు ఎన్నుక్కాను అని చెప్తున్నారు. అంతా నాకు ఇంకెందుకంటే కాన్ఫిడెన్స్ నా అపోనెంట్, పొలిటికల్ అపోనెంట్ ఎప్పటింటో రాపాక వరప్రసాద్ గారు కూడా బొంతురాజేశ్వరరావు బటన్ నొక్కారని చెప్పాడు. ఎందుకు ఆయనకు కూడా మీరు ఉండడమే బెటర్ అనుకున్నారా? నో ఐ డోంట్ నో, మరి ఎందుకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఆయన సీట్ ఎలాగో రావట్లేదు కాబట్టి ఉన్న గొల్లపల్లి సూర్యారావుని ఓడించాలంటే మీరే కరెక్ట్ అనుకున్నాడా? అది మనం ఎలాగ అర్థం చేసుకున్నా చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇది ఆఫ్రికా తీసేది కానీ చెప్తున్నారు. బట్ ఆయన కూడా అలా మొన్న మా ఫ్రెండ్స్ దగ్గర చెప్పాడు. ఓకే ఓకే, అంటే ఆయనకు అసంతృప్తి ఉంటుందిలేండి. ఆయన బలవంతంగా పార్లమెంట్కి పంపిస్తున్నారు కదా. కరెక్ట్ సార్, ఇప్పుడు ఒకవేళ మీకు అన్ని 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తానన్నారు, డెఫినెట్గా మంచి నిర్ణయం తీసుకుంటాం, ఏదైనా అవసరమైతే మార్పు కూడా చేస్తామని అన్నారు అని మీరు అంటున్నారు. ఇన్ కేస్ అలా జరగకపోతే మీ కార్యాచరణ ఏంటి? తప్పనిసరి నాయకుడు ఏం చెప్తే అదే చేస్తాను నేను. మళ్ళీ ఒకసారి వెళ్తాను, ఆయన పిలుస్తాడు కదా, ఎలాగన్నా నేను పిలుస్తానని చెప్పాడు ఆయన. పిలిచి ఇది ఇలా కాదు ఇలా చేయాలి, మనం ఇలా వెళ్దాం అని చెప్పినప్పుడు తప్పనిసరిగా నాయకుడి మీద నమ్మకం ఉంది, ఆయన మంచి చేస్తాడని నమ్మకం ఉంది. పేద ప్రజలు ముఖ్యంగా మంచి చేస్తాడని అనుకుంటున్నాను. ఆయన చెప్పినది తప్పనిసరిగా ముందుకెళ్తాం. మీకు ఆయన పట్ల కాన్ఫిడెన్స్ ఉంది సార్, కానీ మీ అనుచరులకు ఉండకపోవచ్చు, ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు కదా. ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు 70 సీట్లలో పోటీ చేయాలని ఆయన అభిమానులు అనుకుంటారు, ఆయన పట్ల ప్రేమతో. మీ పట్ల ప్రేమతో మీ అనుచరులు కూడా మా రాజేశ్వరరావు గారే పోటీ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి తప్ప మేము గెలిచేస్తామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది, సహజంగా ఉంటుంది. మా అభిమానులకి, అటు పవన్ అభిమానులకని మీ అభిమానులకని ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మరి వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తే ఏం చేస్తారు? నేను తప్పనిసరిగా వాళ్ళు సర్ది చెప్పడం ట్రై చేస్తాను. వాళ్ళ రీజనింగ్ ఎలా ఉందో 1-2 సార్లు ఎక్స్పర్ట్స్ ఏదైనా ఒపీనియన్ తీసుకుని తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు ఇంకొక గత్యంతరం లేదు మనకి, జనసేన తప్ప ఇంకొక గత్యంతరం లేదు. ఇప్పుడు ఉన్న 3 పార్టీల్లో జనసేన ఇస్ ద బెస్ట్ పార్టీ అని నేను నమ్ముతున్నాను. సార్, ఇంతకుముందు నేను చెప్పాను కదా, సామాజిక వర్గ సమీకరణాలు ఈ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ జరిగింది ఈ నియోజకవర్గంలో అని, అది నిజమేనా? మీకు ఆ సోషల్ ఇంజనీరింగ్లో మీకు ఎట్లా మద్దతు ఉంది? నాకైతే ఇంకా గ్రేటర్ లెవెల్లో నాకు మద్దతు ఉందండి. ఎట్లా సార్? ఇంకా గ్రేటర్ లెవెల్లో ఇప్పుడు
కాపాగ ప్రసాద్ గారు నిలబడినప్పుడు ఉమ్, ఒక లెవెల్లో ఉన్నట్టుంటే ఉమ్, నాకంటే దానికంటే డబుల్ దానికి రెట్టింపు మద్దతు ఉంది నాకంటే సోషల్ ఇంజనీరింగ్లో ఉమ్. ప్రజల నుండి. ఎట్లా అంటారు? కాపాగ ప్రసాద్ గారికి 50,000 ఓట్లు వచ్చాయండి. ఉమ్, ఉమ్, కాన్ఫిడెన్షియల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళు చేసిన దాంట్లో ఉమ్. నాకు 1,00,000 చిల్లర ఓట్లు వచ్చాయండి. అందుకని నాకు డబుల్ ఎప్పుడు మద్దతు. ఎప్పుడు చెప్తున్నారు మీరు అది? 15 రోజుల క్రితం. ఓ, ఇప్పుడు 15 రోజుల క్రితం సర్వేలో అని చెప్తున్నారా మీరు? ఎస్. కాన్ఫిడెన్షియల్గా జరిగిన ఇంటెలిజెన్స్ సర్వేలో మీకు ఆయన కంటే ఎక్కువ వచ్చాయి. ఎస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన దాంట్లో మీకు ఆయన కంటే ఎక్కువ వచ్చాయి. నేను అట్లా అంటలేదు. సహజంగా ఇప్పుడు అందుకని డబుల్ అని చెప్తున్నాను. అప్పుడు 50,000 వస్తే ఇప్పుడు 1,00,000 వచ్చింది. అది. సార్ 2014లో తెలుగుదేశం పార్టీకి 66,000 ఓట్లు వచ్చినాయి, వైసీపీకి 62,000 ఓట్లు వచ్చినాయి. 3,000 ఓట్ల తేడాతో మీరు గెలుపొందారు. సార్ ఇక్కడ ఓడిపోయింది. సరే, మీరు ఓడిపోయారు. 2019లో 50,000 ఓట్లు జనసేనకు వస్తే మీకు 49,000 చిల్లర వచ్చినాయి. 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 44,000 వచ్చింది. సార్ ఇవాళ వ్యక్తులు గొప్పన, ఇక్కడ పార్టీలు గొప్పన, ఏ రకంగా మీరు అనాలిసిస్ చేస్తారు? అంటే వ్యక్తులను బట్టి రాజోలు ఓటరు నిర్ణయం ఉంటుందా, పార్టీలను బట్టి రాజోలు ఓటరు నిర్ణయం ఉంటుందా? రాజోలు ఓటర్స్ చాలా తెలివిగా ఉంటారు. వెరీ వైజ్ ఎనఫ్. వాళ్ళు పార్టీలు ప్రకారంగా ఆలోచించే వాళ్ళు ట్రెడిషనల్ ఓటర్స్, పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అలాగే టీడీపీలోనూ వాళ్ళు వెల్ ట్రైన్డ్ వర్కర్స్ ఇన్ టీడీపీ, అటువంటి వాళ్ళు అంతా పార్టీ వైజే ఉంటారు. చదువుకున్న యూత్ ఉన్నది, వాళ్ళకు దగ్గరగా 30,000-40,000 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా వ్యక్తిగతంగా ఆలోచిస్తారు. ఏ మనిషి అయితే మన కాన్షియస్కి మెయిల్ చేస్తాడు అని చూస్తారు. ఎందుకంటే న్యూ జనరేషన్ కాబట్టి వాళ్ళు కొత్తగా ఆలోచనలు ఉంటాయి. కొత్త ఏముంటే బాగుంటుందని ఆలోచనలు ఉంటాయి. డెవలప్ చేసే వాళ్ళ కోసం చూస్తారండి. ట్రెడిషనల్ పీపుల్ పార్టీలు వేసిపోతారు. న్యూ జనరేషన్ పీపుల్ అంతా కూడా డెవలప్మెంట్ అవి చూస్తుంటారు. ఓకే, అది రాజోలు క్వార్టర్స్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంత కష్టపడ్డారు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ తెలియమంటారా? తప్పదని తెలిసి ఉంటుంది. సో మీరు నియోజకవర్గంలో ప్రతి గడపకి వెళ్ళానన్నారు. 10 గడపకి 5 సార్లు నేను ఈ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళారు? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళాను. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు, జనసేన పార్టీలో ఉన్నప్పుడు నేను ఎస్సీ-బీసీని సుమారు 4,000 మందిని ప్రతి గ్రామంలో పార్టీలో జాయిన్ చేయడానికి ఎన్నో జాయినింగ్ కార్యక్రమాలు పెట్టేవాళ్ళు చేశాను. ఓకే ఓకే ఓకే. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, తప్పనిసరి తెలిసి ఉంటుంది. మీరు చేసిన కార్యక్రమాలు ఆయన దగ్గరికి వెళ్ళాయంటారా? తప్పదని వెళ్తాయండి. అదే. ఓకే ఓకే. సో అయినా కానీ ఎక్కడో లోపం జరిగిందని మీరు భావిస్తున్నారు? లోపం అనేది నేను అనట్లేదు. ఎక్కడో సపోజ్ ఒక 10 ఫ్యాక్టర్స్ చూడాల్సి వచ్చినప్పుడు 2-3 ఫ్యాక్టర్స్ చూసి డిసిషన్ తీసుకున్నారేమో, అది కూడా తెలియదు కదా. సో ఆయన 4 రోజులు 5 రోజులు కావాలన్నందుకు డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేయాలనుకున్నారేమో, అంటే ఆల్ ఆస్పెక్ట్స్ చూడాలనుకున్నారేమో. సార్ నేను ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిణామాలు జరిగినా జనసేనతోనే ఉంటాను అని ఘంటాపదంగా చెప్పగలరా? తప్పనిసరి చెప్తాను. ఎందుకంటే ప్రమాణం చేయగలరా? నేను ఇంకోటి చెప్తాను ఏమండి, అంటే రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర పేదలకి న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీని ముందుంది. దాని తర్వాతే తెలుగుదేశం. మరి ఆ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఉంటుందో మాకు తెలీదు. దానికోసమే నేను పేదల పక్షాన్ని ఎవరు చేస్తారు వాళ్ళు ఉంటుండాలని అనుకుంటున్నాను. అది అదే